సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాధికులకు భావింపరాకుండా దుస్తర మార్గమ్మున ఎజరిల్లు వారికి తత్వార్థి నైమృత్యదం ఇద్ద సనందాత సిద్ధ సంసేవితుడ శాంత విగ్రహుడ వాత్సల్య గుణుడ కమనీయ లోకమంగళదాయక శివుడ విశ్వబంధువ జగత్ వినుత ఇష్టకుఖ్య సాధ్య యక్షో రక్షణాత కుబేర సంసేవిత దుర్వార బలుడ ఉచిత తపో యోగ విద్యారుతుర సత్య సాయీశ్వర ముఖ్యం నమోస్తు చెక్కిళ్ళ చెరలాడు స్వేద బిందువులందు ధవలమై సత్యము తలుపుమని నటరాజు మూవిపై నర్తించు నగవులో తరణియే ధర్మము తారసిని కేల్దండ నలగొర్చు ప్రీకంటి చూపులో ప్రేమయే బాగులై పరుగులకు శాంతియే క్రాంతియే ప్రత్యక్షమయ్యే ప్రేమైనటువంటి స్వామికి నన్నేనుగా అర్పించుకుంటూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ సత్సంగ కార్యక్రమము ఇది చేసేది ఇది నా మాటల వల్ల మీలో భక్తి ప్రపత్తులు పెరుగుతాయనో లేకపోతే స్వామిపై విశ్వాసం పెరిగి మీరు సత్సాయి మిషన్లో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారనో అలాంటి గొప్ప ఆశలు కానీ నాకు లేవు. అది మీ భక్తి స్వామికి మీకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం. అది ఈ సత్సంగానికి నేను వచ్చింది మన డిపి గారు అడిగిన తర్వాత ఇది కేవలము నేనున్నటువంటి పరిస్థితుల్లో స్వామివారి గురించి ఆలోచించుకోవడం, స్వామివారి గురించి మాట్లాడడం అనేటువంటి అది ఆ ఆనందాన్ని పొందడానికి, అది జ్ఞాపకాల్లో మరొకసారి మెదలడానికి అంతే. ఇది వారు అడిగినప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ 2-3 days నుంచి ఆలోచిస్తున్నాను. మొదలు అడిగినప్పుడు కూడా ఒప్పుకున్నాను. తర్వాత టాపిక్ దేని గురించి అని అడిగినప్పుడు అంతకు ముందు రోజు చెప్పారు, నెక్స్ట్ డే అడిగే టాపిక్ దేని గురించి అని అడిగినప్పుడు దానికి ఆ మధ్యాహ్నం ఆలోచిస్తున్నట్టే దేని గురించి స్వామి దేని గురించి మాట్లాడమంటారు స్వామి అని జస్ట్ ప్రేయింగ్. ఇప్పుడు 2004 March 21 రోజు మాకు ఒక చక్కని ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ స్ఫురణకు వచ్చింది. అది స్వామివారు అప్పుడు చెప్పడంతో నాకు వెంటనే అంటే ఆ స్ఫురణ రావడంతో వెంటనే స్వామివారి సంకేతంగా నేను భావించి వారు అడిగిన వెంటనే స్వామి సమక్షంలో ఉగాది అని చెప్పాను. ఇంతకు ఏంటి ఆ ఇన్సిడెంట్? March 21 రోజు స్వామివారు, ఆ రోజు ఉగాది, స్వామివారు కొత్త ప్రయస్ కార్ మీరు చూసే ఉంటారు. ప్రయస్ అది స్వామివారి కోసం ప్రత్యేకంగా దాంట్లో సీట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి అది జపాన్ నుంచి పంపించబడింది. స్వామివారికి సమర్పణగా టయోటా కంపెనీ వారు ఫస్ట్ కార్, ప్రొడక్షన్లో ఉన్న ఫస్ట్ కార్ స్వామివారికి సమర్పించుకున్నారు. అది ప్రయస్ ఫస్ట్ మోడల్ రిలీజ్ అయినప్పుడు స్వామికి ఫస్ట్ కార్ వచ్చింది. అది ఆ కార్లో స్వామి పులంతాలోకి వస్తున్నారు. ఆ టైంలో మమ్మల్ని స్వామి ప్రతిరోజు ఆల్మోస్ట్ పొద్దున సాయంత్రం ప్రోగ్రామ్ చేయమనేవారు. ఒక టైంలో ఎట్లా అయిపోయిందంటే, ఇంతకుముందు నేను చెప్పుంటాను, స్వామివారి దర్శనానికి వచ్చిన తర్వాత ఈరోజు ఏం ప్రోగ్రామ్ అన్నారు ఒకసారి. అంటే తెలియక స్వామి ఏం లేదు స్వామి అంటేనే అయితే దర్శనానికి ఎందుకురా నేను వెళ్తానన్నారు. అంటే వారి దర్శనానికి వచ్చింది కూడా మా ప్రోగ్రామ్ చూడడానికి అన్నట్టు చేశారు స్వామి. అంత అది వారి ప్రేమ. ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ చేసేటువంటి టైం అది. అప్పుడు స్వామి దర్శనానికి వస్తున్నారు అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ అడుగుతారు అనేటువంటి నమ్మకం ఉండేది. మేము కొన్నిసార్లు అయితే అంతకు ముందు రోజే ప్రోగ్రామ్ చేసాము, మరి అడగలేండి స్వామి అని అదే ఆ భావంతో. అయినా ఉగాది కదా, ఉగాది రోజు కొంచెం ప్రిపేర్డ్గా, అంటే మీరు పంచాంగ శ్రవణం చెప్పమని చెప్తారు, తర్వాత పెద్ద వాళ్ళని మాట్లాడమంటారు, వీసీ వైస్ ఛాన్సలర్, తర్వాత చీఫ్ మినిస్టర్ వచ్చారు, గవర్నర్ వచ్చారు, వాళ్ళని మాట్లాడమంటారు అని చెప్పి వాళ్ళందరూ నాకు మమ్మల్ని ఎందుకు అడుగుతారు అని చెప్పి మేము చాలా
ఇంతకు ముందు రోజు చేసాం ప్రోగ్రామ్ అని చెప్పి చాలా హ్యాపీగా కూర్చున్నా. ఏమీ ప్రిపరేషన్ లేకుండా కార్ మందిరంలోకి వచ్చింది. లేడీస్ సైడ్ నుంచి జెంట్స్ వైపులోకి జస్ట్ అట్లా ప్రవేశిస్తూనే ఆ కార్లోంచి స్వామి, నేను మొదట థర్డ్ పిల్లవాడిని, నేను స్వామి ఇట్లా చూశారు, ఎడమ కంటిలోంచి చాలా బ్యూటిఫుల్ గా చూసి ఇట్లా అన్నారు. అంటే కనుబొమ్మ ఎగిరేశారు. అంటే ఏం ప్రోగ్రామ్ అని నాకు ఒక్క నిమిషం ప్రపంచం అట్లా ఆగినట్టు అనిపించింది. ఉగాది పర్వదినం అన్నటువంటి ఆ భావన తేలిపోయింది, పటాపంచలు అయిపోయింది. అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. స్వామి నట్టు నేను నమస్కారం చేస్తున్నాను. స్వామి ముందుకు వచ్చారు, మళ్ళీ ఒకసారి ఇట్లా కనుబొమ్మ ఎగిరేశారు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాను. నేను లేచి ఆ కారు లోపల తల పెట్టాను ఇట్లా. అంటే స్వామికి చెవులో చెప్తాను, స్వామి కొంచెం టైం ఇవ్వండి స్వామి అని. కానీ అది కొత్త కార్, బ్యూటిఫుల్ న్యూ కార్. చాలా లోపలికి తల ముఖం లోపలికి పెట్టేటప్పటికి ఆ చల్ల గాలి, కొత్త కారు, స్వామి దాంట్లో చూపెడుతున్నారు అన్ని రిమోట్ కంట్రోల్స్ అవన్నీ వేలతో ఇట్లా ఒక చిన్న పిల్లవానికి తల్లి చూపెట్టినట్టు, చూడు ఎంత బాగుందో కారు, అట్లా చూపెడుతున్నారు చూడు అని. నేను స్వామి చూపెడుతున్నారు, నా ఇంకొక క్లాస్మేట్ వాడు కూడా మోకాల మీద కూర్చున్నాడు. ఇద్దరు అట్నే చూస్తున్నాము. ఆ గాలి, తర్వాత ఆ కార్లో ఉన్నటువంటి సెటప్, కొత్త కారు, బ్యూటిఫుల్, అంటే అంత బంగారు స్వామి, ఆ స్మెల్, అదంతా చూసి ఆ ప్రోగ్రామ్ అన్ని మర్చిపోయాం. ఒక సెకండ్ స్వామి కార్లో ఉన్నారని మర్చిపోయా. కార్నే చూస్తున్నాం మొత్తం ఇట్లా, కార్ని కళ్ళు అప్పగించి స్వామి ఏయ్ అన్నారు. నేను మళ్ళీ గుర్తుకొచ్చింది, ఓ స్వామి అని చెప్పి చేతులు నమస్కరించి స్వామిని చూస్తే స్వామి ఉన్నారు, ఉగాది కదరా ప్రోగ్రామ్ చేయండి అన్నారు. స్వామి ఉన్నారు, మేము తలూపాము అంతే అండి, ఇంకా చేయమని చెప్పలేము. మేము తలూపాము, ఊపి కిందికి తల ఆ కారు విండో నుంచి బయటకు తీసేటప్పుడు స్వామి అంటారు, ఇలా తిరిగి వస్తాను అప్పటి వరకు సిద్ధంగా ఉండండి అక్కడ అన్నారు. అంటే స్వామి మాకు ఇచ్చిన టైం 3-3:30 నిమిషాలు. స్వామి మొత్తం స్వామివారి జెంట్స్ వైపు దర్శనం ముగించుకొని తిరిగి వచ్చి మెయిన్ స్టేజ్ వరకు వచ్చేటప్పటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను తలూపాను. నేను స్వామి కారు ముందు కొంచెం కదిలింది. అక్కడ నుంచి వార్డెన్ వైస్ ఛాన్సలర్ అడుగుతున్నది, ఏమైంది అని. నేను ప్రోగ్రామ్ ఉంది అంటే వాళ్ళు వార్డెన్ ఎట్లా పట్టుకున్న తల. మా క్లాస్మేట్ లేచి అన్న లేపుతున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు లేచి అట్లా అసలు ముందు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళు ఎన్ని స్పీచెస్ ఇచ్చుంటారు. వారు అంటే మాట్లాడినటువంటి స్పీచెస్ ఆ టైం మా వయసు కన్నా ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరి ముందు ఉగాది గురించి ఏం చెప్తామో అర్థం కాలేదు. మైక్ తీసుకొచ్చి ఇచ్చారు. స్వామి వచ్చి కూర్చొని వైస్ ఛాన్సలర్ని, తర్వాత గెస్ట్లు, విఐపీలు అందరూ వచ్చి వాళ్ళకి స్వామి చెప్తున్నారు, పిల్లలు బాగా మాట్లాడతారు, నా గురించి ఏదో స్వామి ప్రేమతో చెప్పి మాట్లాడండి అన్నారు. ఏం మాట్లాడే తెలియక మైక్ పట్టుకున్నాను. మా క్లాస్మేట్ మైక్ పట్టుకున్నాడు. స్వామిని చూస్తుంటే ఏ విధంగా స్ఫురించదో తెలియదు. కానీ వానికి నాకు నోట్లోంచి మాట రావట్లేదు. స్వామినే చూస్తున్నాను. స్వామి నాకు ఒక పద్యం చెప్పాను, 2 పద్యాలు చెప్పాను. చెప్పి తర్వాత ఇంకా ఉగాది గురించి చెప్పాలి అని ఆలోచన మైండ్లో ఇంకా తిరుగుతున్నప్పుడు ఆ క్లాస్మేట్కి ఏ విధంగా దట్ ఈస్ స్వామి, ఏ విధంగా స్ఫురించిందో తెలీదు. కానీ మైక్ పట్టుకుని వాడు అంటాడు, ఈరోజు మనందరము మన ఇళ్లలో పంచాంగ శ్రవణం చేసే ఉంటాము. మనందరం పంచాంగ శ్రవణము వినే ఉంటాము. గ్రహాల స్థితిగతులు మనల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అవమానం ఎంత, రాజపూజ్యం ఎంత అని ఎన్నో వినుంటాము. ఎన్నో ఆలయాలకు వెళ్ళుంటాము. ఎంతో మంది దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఉంటాము. కానీ స్వామి అనుగ్రహం ఉంటే ఏ నవగ్రహం పనిచేస్తుంది, స్వామి అనుగ్రహం ఉంటే ఏ నవగ్రహం కూడా పనిచేయదు. ఆ అనుగ్రహాన్ని పొందేటువంటి తపస్సే ఉగాది అని చెప్పాడు. కులోంతలు మొత్తం చప్పట్లు కొట్టిన స్వామి కూడా ఒకసారి చూస్తాను. దాంతో మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తాం, స్వామి ఏ విధంగా అనుగ్రహం అది అని చెప్పి. ఆ తర్వాత ఆ స్ఫురణ ఏ విధంగా వచ్చింది తెలియదు. తర్వాత అన్ని ఒకటి తర్వాత ఒకటితో చెప్తూ వచ్చాము. తిరిగి ప్రోగ్రామ్ చాలా బాగా అయింది. తిరిగి స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామివారు మేము మైక్ పక్కన పెట్టి స్వామి దగ్గరికి వెళ్ళాము. 2 చేతులు జోడించుకుని వెళ్తే స్వామి నా దిక్కు అందుకు చూసి చెప్తారు, నా చేపట్టుకొని చెప్తారు, ఉగాది రోజు ఉగాది రోజు ఇది గుర్తుంచుకోవాలి. స్వామి అనుగ్రహం ఉంటే
ఏ నవగ్రహం పనిచేయదు. ఆ అనుగ్రహము చాలా గొప్పది, చాలా గట్టిది. దాన్ని పట్టుకోవాలి సార్, అది ఉగాది అని చెప్పి ఇద్దరిని బ్లెస్ చేశారు. ఆ తర్వాత ఉగాది పచ్చడి వచ్చిన తర్వాత దాంట్లో విభూతి సృష్టించి వేసి మా అందరికి ఇచ్చారు. అది స్వామివారి ప్రేమ. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అది, ఆ ఆ స్వామి దయ ఉంటే, వారి అనుగ్రహం ఉంటే ఏ నవగ్రహము డజంట్ వర్క్, పనిచేయదు. ఎందుకంటే ఇది మేము అప్పుడు మేము అనుకున్నా, అంటే అబ్బా స్వామి వీ లోపల స్ఫురించి ఆ మాట చాలా గొప్పగా చెప్పాడు వీడు అని మేము అనుకున్నాం. ఆ తర్వాత మేము దాన్ని రీసెర్చ్ చేస్తుంటే 1958, ఇప్పుడు మనం అంటే స్వామి సమక్షంలో 1958, స్వామి 1926 అప్పుడు. సో 1926లో స్వామి శరీరాన్ని దాల్చితే 14 years 1940లో వారు అవతార్ డిక్లేర్ చేశారు. 1958 అంటే ఈ జస్ట్ 22 years. అప్పుడు 1958లో ఫస్ట్ టైం ఉగాది రోజు మొత్తం ప్రజానికానికి, అంటే భక్తులందరికీ, భక్త లోకానికి ఆ డిస్కోర్స్ మనకు వీలైతే చదవాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఉగాది ప్రశాంతి నిలయంలో జరిగింది. అప్పుడు స్వామి అంటే ఆ రోజు మార్చ్ 20th 1958, మార్చ్ 1st నుంచి 4th వరకు స్వామి చిత్తూరు, ఆ తర్వాత గూడూరు, అక్కడ ఆ ప్రాంతంలో చిత్తూరులో స్వామి ఒక ఆలయాన్ని, షిరిడి బాబా ఆలయాన్ని స్థాపించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ వారు అడిగారు, స్వామి షిరిడి బాబా ఆలయం, అసలు షిరిడి బాబా అంటే ఎవరో తెలియదు స్వామి అంటే, అంతకుముందు చెన్నైలో స్థాపించారు. అప్పుడు స్వామి చెప్పారు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు త్వరలోనే గ్రామానికి ఏ విధంగానైతే శ్రీరామచంద్రుని ఆలయం ఉంటుందో వీధి వీధికి అదే విధంగా షిరిడి స్వరూపం ఆలయం వెలుస్తుందని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి వీధిలో షిరిడి బాబా ఆలయం ఎట్లా పుట్టుకొచ్చే తెలియదు, ఉంది స్వామి నోస్. ఆ తర్వాత మార్చ్ 4th నుంచి 8th వరకు స్వామి అంటే ఇమాజిన్, ఒక భజన మండలి, ఒక చిన్న బెంగళూరులో మొదటిసారి భజన మండలి వాళ్ళు ఫస్ట్ టైం 108 భజన చేశారు. కంటిన్యూస్ 108 భజన చేస్తే చిత్తూరు నుంచి తిరిగి స్వామి బెంగళూరుకి వచ్చిన తర్వాత వారు స్పెసిఫిక్ ఆ భజన మండలికి, ఆ భక్తుల భజన మండలికి వెళ్ళి వారందరినీ స్వామి ఆశీర్వదించారు. ఆశీర్వదించిన స్వామి ఇప్పుడు చెప్తారు, ఈరోజు నన్ను ఇక్కడికి ఏమి లాగింది అంటే ఆ సత్సంకల్పం, ఆ భక్తి భావం, ఆ నామ సంకీర్తన. ఇప్పుడు స్వామి చివరగా 108 భజన స్వామి చెప్పారు. స్వామి చెప్తున్న దాంట్లో మనకు అందరూ స్వామి వచ్చారని చెప్పి కొన్ని వేల మంది భక్తులు అక్కడికి వచ్చారు. దాంట్లో అన్ని రకాల మనస్తత్వాలు ఉంటారు. దాంట్లో ఒక ప్రొఫెసర్ స్వామిని అడిగారు, స్వామి మీరు కూడా నగర సంకీర్తన చేస్తున్నారా అని అడిగారు. మీరు కూడా నామ సంకీర్తన చేస్తున్నారా అన్నారు. స్వామి నవ్వి ఆయనకు ఆన్సర్ చెప్పారు, ఒక సైంటిస్ట్ తన పిల్లవానికి చెప్తున్నప్పుడు ABCD అని రాస్తాడు, 1+1 = 2 అని రాస్తాడు పలక మీద. అది ఆ సైంటిస్ట్ అవసరమని కాదు, ఆ పిల్లవానికి నేర్పిస్తున్నాడు ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలి అని. 1+1 2 అని రాసినంత మాత్రాన, పలక మీద రాసినంత మాత్రాన సైంటిస్ట్ పిల్లవాడు కాదు. నేను ఈ భజనలు, ఈ పూజలు, వీటన్నిటి గోల్ నేను, వీటన్నిటి యొక్క చివరి గమ్యాన్ని నేను మీ అందరు భక్తులందరూ ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆ పర్సనల్ ఎగ్జాంపుల్ని ఈ భజన్స్ పాడి నేను చూపెడుతున్నాను స్వామి చెప్పారన్నట్టు. ఈ విషయాల్ని స్వామి 20th March 1958లో ఉగాది ఆ రోజు స్వామి గుర్తు చేసుకొని, దట్ ఈస్ వెన్ స్వామి స్టార్టెడ్ సేయింగ్. ఇంకా కొద్ది రోజుల్లో ఇమాజిన్ 1958 March 20th ఉగాది జరిగిన తర్వాత స్వామి 23rd March చెన్నైలో, 22nd చెన్నైకి వెళ్ళారు. 23rd Marchలో మొత్తం బహిరంగంగా దాదాపు ఒక 50,000 మంది భక్తులు, 50,000 భక్తులు వచ్చారు. అక్కడ కూడా మద్రాసులో కూడా 108 పెరంబూర్లో 108 భజన అయిపోయింది. దానికి స్వామి బ్లెస్ చేయడానికి వెళ్ళారు. ఆ రోజు స్వామి సెడ్,
ఈ రోజు ఉగాది అంటే ఉగాది ఒక 2-3 రోజుల క్రితం జరిగింది. ఈ రోజు నుంచి సనాతన ధర్మం, సనాతన ధర్మ స్థాపనకి ఈ అవతారం వచ్చింది. సనాతన ధర్మము ప్రతి ఇంట ఇంట ఇంకా వెలుస్తుంది అని ఆ విజయభేరి మోగేటువంటి సమయం వచ్చింది. అది మీరు చూస్తారు అని 19 అంటే ఇది ఒక 2 సంవత్సరాల క్రితము ఫ్రాన్స్ నుంచి ఒక ఫిలాసఫర్ ఆయన వేదాల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చారు. ఫ్రాన్స్ నుంచి వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి ఆయన ఏడుస్తూ, స్వామి ఆయన ఆ ట్రాన్స్లేషన్ చేసి ఆ వేదాల యొక్క ఆ వేద శాస్త్రాలు ఉన్నటువంటి ఆ గొప్ప ఆ సారాన్ని గుర్తించి ఆయన చాలా ఎమోషనల్ అయిపోయి స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి ఈ సంపద మీరు తప్ప ఇంకెవరు కాపాడలేరు స్వామి, ఇది అంతరించిపోతుంది స్వామి, ఏమైనా చేయండి స్వామి అంటే స్వామి అక్కడ ఆయన చేతిలో చేపట్టి చెప్పారన్నట్టు. గుర్తుంచుకో, ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేశ విదేశాల్లో ఏ ఏ ఏ సంపద అయితే నువ్వు పోతుంది అని బాధపడుతున్నావు అది మారుమోగుతుంది. ఆ రోజు ఆ రోజు నువ్వు చూస్తావు, ఆ మారుమోగడం నువ్వు వింటావు. ఒకసారి ఇప్పుడు మనం చూస్తుంటే మొన్ననే మనం వింటూ ఉంటాం కావచ్చు, మనం విన్నాము ఎంతమంది తెలియదు కానీ ఇప్పుడు మొన్న అంటే ఒక ఈ కోవిడ్ వచ్చిందని చెప్పి రష్యాలో అతిరుద్ర మహాయజ్ఞం చేశారు, ఉజ్బెకిస్తాన్లో అతిరుద్ర మహాయజ్ఞం చేశారు, 110 దేశాల్లో అతిరుద్ర మహాయజ్ఞాలు జరుగుతున్నాయి. కెన్ యూ ఇమాజిన్? యుగాండాలో మనం వీడియోగా చూస్తుంటాం, యుగాండాలో అక్కడ సత్యసాయి సేవా సమితి వారు గొప్ప అతిరుద్ర మహాయజ్ఞం చేసి దానికి ఋత్వికులు ఎవరంటే అక్కడి యుగాండన్సే. అసలు ఊహించగలుగుతాం ఆ బ్రెత్ స్వామి ఎంత సైలెంట్ గా ఎంత బ్యూటిఫుల్ గా చేశారంటే ఆ సనాతన ధర్మ స్థాపన. మనము ఏదో చాలా అంటే దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్, దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్. ఆయన ఎంత 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 సున్నితంగా ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారంటే ఆ మార్పు జరిగింది అని వారికి తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఇది అర్థం కాదు. మనం అర్థమైనంత లోపల ఆ మార్పులో మనం బాగైపోతాం. అంటే ఏ వేదము కేవలము ఒక పర్టిక్యులర్ కులం వారే చాంట్ చేయాలి అని చెప్పారు. ఆ వేదము ఒక పర్టిక్యులర్ అంటే కేవలం పురుషులు మాత్రమే చాంట్ చేయాలి అని చెప్పారు, ఒక పర్టిక్యులర్ కులం వారు మాత్రమే చాంట్ చేయాలి అని చెప్పారు. అలాంటిది లుక్ ఎట్ వాట్ స్వామి డిడ్. ఆ రెవల్యూషన్ ఎంత ఎంత సైలెంట్ గా రెవల్యూషన్ చూస్తే మనం వీడియో చూస్తుంటాము. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్, స్త్రీలు, పురుషులు, వయస్సు భేదం లేదు, వృత్తి భేదం లేదు, across India, across world. How is it happening? And this ఈ బీజం March 20th, 1958 ఉగాది రోజు స్వామి ఆ ఉగాది స్వామి జరిపి స్వామి వెంట 24th March చెన్నైలో స్వామి మేడ్ ది డిక్లరేషన్. అది మనం ఈరోజు కళ్ళతో చూస్తున్నాం. అండ్ 1959లో ఉగాది April 9th రోజు జరిగింది. April 9th రోజు జరిగినప్పుడు స్వామి అప్పుడు వెంకటగిరిలో అప్పుడు సర్వం అంటే మతాల యొక్క సారాన్ని తెలియజేయడానికి వెంకటగిరి రాజా గారు స్వామివారి అనుమతితో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. దాంట్లో పెద్ద పెద్ద స్పీకర్స్ అందరూ వచ్చారు, చాలా పెద్ద పెద్దవారు. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి స్పీకర్ శుద్ధానంద భారతి. వారు శుద్ధానంద భారతి వస్తున్నారని చెప్పి ఎన్నో ప్రిపరేషన్ చేశారు వారు. శుద్ధానంద భారతి ఆయన 50 సంవత్సరాల పాటు యోగా నేర్చుకున్నారు, 25 సంవత్సరాల పాటు సైలెన్స్ మౌనాన్ని పాటించారు. శుద్ధానంద భారతి స్వామి సాయిబాబా శుద్ధానంద భారతి స్వామి స్వాగతిస్తారని ఇంకా అన్ని ఆలోచనలు అట్లా శుద్ధానంద భారతి వస్తున్నారు అని చెప్పి ప్రిపరేషన్ జరిగాయి. స్వామి వెంకటగిరిలో ఉన్నారు. శుద్ధానంద భారతి ఆ స్పీకర్స్ వాళ్ళందరితో శుద్ధానంద భారతి వచ్చారు. వచ్చిన తర్వాత స్వామి రూమ్లో వచ్చినప్పుడు స్వామి లోపలికి ఆయన ప్రవేశించి స్వామిని ఒక్కసారి చూసి స్వామి ఒకసారి ఆయన దిక్కు చూసి బంధుక్ క్యా కరేగా అన్నారు, ఈశ్వర శక్తి కరేగా అన్నారు స్వామి. ఆ శుద్ధానంద భారతి 2 చేతులు నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయాడు.
స్వామి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, రెండు చేతి నమస్కరించి. అందరికి అర్థం కావట్లేదు, అది శుద్ధానంద భారతి ఈయన పెద్ద స్పీకర్, ఈయన అడ్రస్ చేయడానికి వస్తున్నాడు అని అనుకుంటే ఈయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు అని చెప్పి లేచి కూర్చొని అట్నే స్వామిని చూస్తూ సైలెంట్ అట్నే ఉన్నాడు. ఆయన 25 సంవత్సరాలు మౌన తపస్సు చేశాడు, మౌనాన్ని పాటించారు. నెక్స్ట్ డే వెంకటగిరిలో ఆ సభ ఏర్పాట్లో అప్పుడు ఆయన చెప్తారు, ఆ రోజు ఉగాది గడిచిన ఒక్క రోజు తర్వాత విశేష్ ఈరోజు నా 50 సంవత్సరాల యోగా నేర్చుకున్నందుకు, 25 సంవత్సరాలు మౌన తపస్సు చేసినందుకు ఈరోజు నాకు భగవంతుని దర్శనం జరిగింది. దానికి ప్రతిఫలంగా నేను భగవంతుని దర్శించాను. వీరు స్వామివారికి జోడించి చెప్తారు, వీరు మనందరి మధ్యలో పుట్టడం అంటే అది మన జన్మజన్మల అదృష్టం అని చెప్పి అప్పుడు ఆయన చెప్తారు. నేను ఫస్ట్ టైం ప్రవేశించి బంధు క్యా హై అని ఏంటి అంటే 1916లో ఆల్ ఇండియా ఫ్రీడమ్ ఫైట్ జరుగుతుంది. శుద్ధానంద భారతిని బాలగంగాధర్ తిలక్, మదన్ మోహన్ మాలవ్య వీరిద్దరు కలవడానికి వచ్చారు. వచ్చి వారిద్దరు అడిగారు, అయ్యా మీరు గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త, ఈ ఆధ్యాత్మిక శక్తితోనే మనకు భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది, మీరు దయచేసి ఈ ఆధ్యాత్మిక శక్తిని సరిగ్గా ప్రజలందరికీ అందించేటువంటి ఒక వ్యక్తి, ఒక లీడర్ని మాకు చూపించండి అని అంటే ఆయన చెప్పారు, నాకు 2 వ్యక్తులే నా మనసులో తోస్తున్నారండి. మొదటి వ్యక్తి షిరిడీలో ఉంటారు, ఆయన పేరు షిరిడి బాబా అంటారు, ఆయన్ని వెళ్ళి కలుద్దామని చెప్పి 3 మదన్ మోహన్ మాలవ్య, బాలగంగాధర్ తిలక్, శుద్ధానంద భారతి వీరు 3 షిరిడి బాబా దగ్గరికి వెళ్ళారు. వెళ్తే షిరిడి బాబా అప్పుడు అక్కడ దాంట్లో ఊదుతున్నారు. బాలగంగాధర్ తిలక్లో ప్రవేశిస్తే ఈయనేంటి అనుకుంటే, అంటే ఏదో పెద్ద ఫకీర్ అని అన్నారు, మరి ఇట్లున్నాడు ఏంటి అన్న మనసులో అట్లా అనుకున్నాడు. వెంటనే దాన్ని పడేసి బాలగంగాధర్ తిలక్ దిగి చూసి బంధు క్యా కరేగా తిలక్, బంధు క్యా కరేగా ఈశ్వర్ శక్తి కరేగా అని చెప్పారు. హిందీలో చెప్పారు. ఆయన ఆ చెప్పిన తీరు, చెప్పిన కంఠానికి 2 చేతులు జోడించి బాలగంగాధర్ తిలక్ తల నమస్కారం చేస్తే అప్పుడు షిరిడి బాబా చెప్పాడు, డు నాట్ వరీ, మీరు ఎన్ని అస్త్రాలు శస్త్రాలు బ్రిటిష్ వారిపై వాడినా, వారు భారతీయులపై వాడినా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి తీరుతుంది, మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు అంటే అప్పుడు ఆయన శుద్ధానంద భారతికి మనసులో స్ఫురణ ప్రకారం షిరిడి బాబా అనేది లీడ్ చేస్తారు అని ఆలోచన వచ్చింది. ఆయన వెంటనే నవ్వి, చూస్తావు యూ విల్ సీ, వన్ డే యూ విల్ సీ అని చెప్పారు. చూస్తావు అని చెప్పారు. ఇప్పుడు 1958లో శుద్ధానంద భారతి స్వామి పాదాలు పట్టుకుని ఆ షిరిడి బాబాని మళ్ళీ వచ్చారు. నన్ను చూసినప్పుడు బంధు క్యా కరేగా ఈశ్వర్ శక్తి కరేగా అని చెప్పారు స్వామి. అప్పుడు ఆయన చెప్పి స్వామి చేతులు జోడించి చేతులు పట్టుకొని వాళ్ళందరూ చెప్తారు, స్వామి వారు ఆ అవతార ప్రభావం వల్లనే, వారు దిగొచ్చి ఆ అవతార ప్రభావం మనకు అన్ని భగవంతుడు చేసేటువంటి ప్రతి విషయం మనకు చెప్పని అవసరం లేదు, కానీ వారి ఆ శక్తి, ఆ ప్రజెన్స్ వల్లనే అసలు లక్షల మందిలో ఆ ఇన్స్పిరేషన్ పుట్టి ఏ విధంగా బ్రిటిష్ వారు మొదలు మారాయో తెలియదు, కానీ వారు తిరిగి వెళ్ళిపోయారు. అండ్ దట్ ఈస్ వెన్ శుద్ధానంద భారతి స్వామికి 2 చేతులు జోడించి నమస్కరించి, స్వామి ఈరోజు భారత భాగ్య విధాత అంటే మీరే అంటే స్వామి నవ్వి, భారత భాగ్య విధాత మొత్తం విశ్వానికే భాగ్య విధాత స్వామి అన్నారు. దట్ ఈస్ 1959 ఉగాది. 1960లో ఉగాది మార్చ్ 28లో జరిగింది. మార్చ్ 28 జరిగినప్పుడు స్వామి సాధారణంగా స్వామి అంటే అవతారం, స్వామి యొక్క అవతారం మనము చూస్తే ఆయన ఎన్ని ప్రదేశాలకు తిరిగారు. అసలు వారి స్వామి యొక్క లైఫ్ స్టోరీ మనం ఒకసారి చదువుతూ వస్తుంటే ఎన్ని ప్రదేశాలకు తిరిగారు స్వామి. మై గాడ్, ఊహించలేము, ఊహకందది అసలు, ఊహకు అర్థం కాదు మనకు. ఎన్ని రైట్ ఫ్రమ్ మీద బద్రీనాథ్, కేదార్నాథ్, అక్కడి నుంచి చివర కన్యాకుమారి వరకు, ఇటువైపు గుజరాత్లో నవసారి నుంచి ఆల్మోస్ట్ ఈస్ట్లో బెంగాల్ లోకల్ పార్ట్స్ వరకు ఎంటైర్ ఇండియా స్వామి కవర్డ్. అండ్ వెళ్ళిన ప్రతి దగ్గరికి అంటే మనము అది
మనందరము అసలు చదివితే మనం చూస్తే స్వామివారి మాటలు ఒకసారి మరొకసారి అక్కడ జరిగినటువంటి విశేషాలు వింటే ఓ మై గాడ్ ఇలాంటి అవతారమా ఇదా అని అర్థమవుతుంది. అప్పుడు బద్రి అక్కడికి వెళ్ళినప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్, బద్రీనారాయణుడు మనందరికీ తెలిసిందే, ఆయన విష్ణువు. కానీ స్వామి ఆ విష్ణు బద్రీనారాయణకి కింద ఉన్నటువంటి ఆ లింగాన్ని సృష్టించి చూపించి ఇది శంకరాచార్యుడు ఈ స్థలానికి శక్తినివ్వడానికి స్థాపించాడు, ఇది శివుడు ఇచ్చాడు శంకరాచార్యునికి. ఈ విధంగా 5 లింగాలు ఇచ్చాడు, 5 లింగాల్ని ఆయన స్థాపించాడు. శివుడు ఇవ్వడం ఏంటి శంకరాచార్యునికి అని దాంట్లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ డివోటీకి డౌట్ వచ్చింది. అంటే శంకరాచార్యులు వాళ్ళ హిమాలయం మీద వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు కదా, మరి శివుడు ఎట్లా ఇచ్చాడు అనే డౌట్తో వారు తిరిగి వెళ్ళిన తర్వాత శంకర పురాణంలో ఒక పురాణంలో చదువుతుంటే, శంకర పురాణం అని పురాణంలో ఒక పర్టికులర్ ప్లేస్లో శంకర దిగ్విజయం అనేటువంటి ఒక పర్టికులర్ స్టాన్సా కింద ఒక యాడ్ చేసినటువంటి ఒక ఋషి యాడ్ చేసినటువంటి దాంట్లో వెరీ క్లియర్గా ఇట్ ఈస్ డిస్క్రైబ్ ఏ విధంగా శివుడు 5 లింగాల్ని శంకరాచార్యుని ప్రసాదించాడు, ఆ శంకరాచార్యుడు 5 ప్రాంతాల్లో ఏ విధంగా స్థాపిస్తూ వచ్చాడు. అప్పుడు స్వామి ఆ లింగాన్ని చూపించినప్పుడు చెప్పారు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల యొక్క శక్తి వాటిని మళ్ళీ పునర్జీవం చేయడానికి నేను వెళ్తున్నాను. ఇది ఆయన చదివిన తర్వాత అప్పుడు ఆయన గుర్తించి మై గాడ్ ఎంత తప్పు చేశానని స్వామి దగ్గరికి ఆ క్షమాపణ భావంతో పోతే స్వామి నవ్వన్నారు, నేనే ఈ శంకరాచార్యునికి ఇచ్చాను, నాకన్నా ఇంకా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది అని. అండ్ బద్రి ఆ తర్వాత మనం కాశీ విశ్వనాథం దగ్గరికి వెళ్ళినప్పుడు కాశీ విశ్వనాథం దగ్గర స్వామి చేయి తిప్పి 1008 బంగారి ఆ పువ్వులు సృష్టించి దాని మీద ఆయన అభిషేకం చేస్తారు. అంటే ఆయన ఆ పూజారి మొదట సందేహించండి, స్వామి శరీరము బ్రాహ్మణ శరీరం కాదు, ప్రవేశించాలి లేదా అని. స్వామి ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి నేను లోపలికి రాకపోతే విశ్వనాథుడు నా దగ్గరికి వస్తాడు అన్నారు. ఆ లింగం ఒకసారి కదిలింది, వీరు అందరూ చేతులు జోడించారు. స్వామి వెంటనే లోపలికి వెళ్ళి దానికి అర్చన అంటే దాన్ని ఆశీర్వదించి బయటకు వచ్చారు. అక్కడి నుంచి ఆ తర్వాత పండ్రీపూర్ వెళ్ళినప్పుడు అక్కడ రుక్మిణి దగ్గరికి వెళ్ళి స్వామి పండరీనాథుని విగ్రహం చూశారు. రుక్మిణి విగ్రహం చూసి చేతిపై మంగళసూత్రాన్ని సృష్టించి ఆ రుక్మిణికి వేశారు అన్నట్టు. అండ్ లైక్ దిస్ ఎన్నో దేవాలయాలు ఎందుకు చెప్తున్నానంటే ఆ 7th మార్చ్ 28th మార్చ్లో జరిగింది. అదేవిధంగా 7th మార్చ్ నుంచి స్వామి ప్రయాణం చేస్తూ వచ్చారు. 7th మార్చ్ బెంగళూరుకి వెళ్ళారు. తర్వాత మధురైకి వెళ్ళి అక్కడ మధురై మీనాక్షి ఆలయాన్ని స్వామి మధురై మీనాక్షి ఆలయాన్ని అక్కడ పునర్జీవం చేశారు. దాన్ని మీనాక్షిని అతను చంద్రశేఖరుని ఆశీర్వదించారు. అక్కడి నుంచి కేరళకి, ఆ తర్వాత కన్యాకుమారి ఆన్ 13th of March 1960 వెళ్ళినప్పుడు కన్యాకుమారి అక్కడ దట్ ఈస్ వేర్ స్వామి వెళ్ళి అక్కడ నిలబడ్డారు. అలలు పెరుగుతూ, ఇంతకుముందు చెప్పాను కానీ మళ్ళీ చెప్తాను, అలలు పెరుగుతూ వచ్చాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అందరికి. అందరి చేతిలో జోడించుకొని నమస్కరించుకుంటే స్వామి నవ్వన్నారు. అప్పుడు శ్రీరాముని టైంలో సముద్రం దగ్గరికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చానని చెప్పి సముద్రుడు గిఫ్ట్ ఇస్తున్నాడు అన్నారు. అనేటప్పుడు ఒక 20 feet అలా వచ్చి స్వామి పాదాల మీద పడి వెనక్కి వెళ్ళింది. ఆ పాదాల చుట్టూ 108 మణిపూసలు, బ్యూటిఫుల్ మనులు 108 స్వామి పాదాల చుట్టూ అరేంజ్ చేసి ఉన్నాయి. సముద్రుడు ఇచ్చాడని చెప్పి స్వామి వాటిని దానికి చుట్టూ దారం ఏం లేదు, అయినా కూడా స్వామి లేపారు, అవి దాంట్లో దారం వచ్చేసింది, అందరికి చూపించారు. అండ్ దట్ ఈస్ వేర్ ఆ పీరియడ్లోనే 16th రోజు బెంగళూరుకి వచ్చి స్వామి మార్చ్ 28th రోజు ఉగాది 1916లో ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళారు. తిరుపతికి అక్కడ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి స్వామిని దాన్ని ఆశీర్వదించారని పిలిచారు. ఆ తిరుపతికి లోపలికి ప్రవేశిస్తూనే మనం చూసాం, నైట్ 8 o'clock స్వామి ప్రవేశిస్తూనే ఒక 2 పెద్ద ఫొటోస్ ఉన్నాయి రేడియో శైలిలో, మీరు చూడొచ్చు. 2 పెద్ద గరత్మంతుడు అంటే ఒక పెద్ద పక్షులు వచ్చి వాళ్తాయి.
వాలి అటువైపు ఇటువైపు వాలిన తర్వాత స్వామి అట్లా నవ్వి లోపల ప్రవేశించారు. ఆ ఆరాధన ఉత్సవాన్ని స్వామి ప్రారంభిస్తూ దట్ ఈస్ వెన్ స్వామి దానికి ఇది ఎందుకు ఆరాధన ఉత్సవం స్వామి ఎందుకు పిలిచారు అంటే, దీన్ని నాగరత్నమ్మ అని ఒక ఒక స్త్రీ, ఒక భక్తురాలు, ఆమె తన జీవితాన్ని, ఆమె వాగేయకారు జీవితాన్ని మొత్తం త్యాగరాజు ఆరాధన కొరకే అర్పణం చేసింది. మొత్తం త్యాగరాజు గురించే, త్యాగరాజు యొక్క సంకీర్తనలు ప్రపంచం అంతా చాటించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. వారు ఈ ఆరాధన ఉత్సవాన్ని తిరుపతిలో వారు స్టార్ట్ చేసే ముందు వారికి కల్లో కనబడి త్యాగరాజు చెప్తారు, అమ్మా రేపు మన వెంకటగిరికి ఏ రామచంద్రుని అయితే నేను కొలిచాను ఆ రామచంద్రుడు వస్తున్నాడు, పోయి నువ్వు దర్శనం చేసుకోను. ఆ నెక్స్ట్ డే ఆమె నాగరత్నం వస్తుందని చెప్పి ప్రిపరేషన్ చేసి ఆమె వచ్చి, ప్రభు ఆ రామచంద్రుడే కొలిస్తే, ఆ రామచంద్రుడే త్యాగరాజు కొలిస్తే నువ్వు వచ్చావు, ఆ రామునివే నువ్వు అని చెప్పి పాద నమస్కారం చేసుకుని తర్వాత ఆమెను ఆశీర్వదించి స్వామి అప్పుడు చెప్పారు వస్తాను అని. అప్పుడు ఆమె ప్రార్థించి స్వామి మీరు రావాలి అని. అందుకని దాని ప్రార్థనగా త్యాగరాజ ఉత్సవాలకి స్వామి వెళ్ళినప్పుడు ఇది దాని అంటే త్యాగరాజ ఉత్సవాలు అనేటువంటి ఒక కారణంతో స్వామి అక్కడికి వెళ్ళి దెన్ దట్ ఈస్ వెన్ స్వామి మేడ్ ఎ బ్యూటిఫుల్ డిక్లరేషన్. ఈ సెడ్ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఈ ఉత్సవాల కోసము, వీటి కోసం కాదు. ఆ త్యాగరాజు మనసులో ఉన్నటువంటి భావము, ఆ పిలుపును నేను ఆపుకోలేక, ఆ భక్తికి నేను ప్రపన్నునైపోయి ఎక్కడున్నా నేను పరిగెట్టుకుంటూ వస్తాను. ఈ త్యాగరాజు భక్తి యొక్క నిదర్శనం, ఈ భక్తికి నిదర్శనం. దట్ ఈస్ వెన్ హీ సెడ్ అటువంటి భక్తి మీ అందరి లోపల ఉండాలని తెలియజేయడానికి ఇటువంటి త్యాగరాజ ఆరాధనోత్సవాలు అని చెప్పి స్వామి అందరిని ఆశీర్వదించి 19th పుట్టపర్తికి వచ్చి 28th రోజు స్వామి గేవ్ ఏ బ్యూటిఫుల్ డిస్కోర్స్ ఉగాది 28th ఉగాది 1960. ఆ రోజు స్వామి చెప్పారు, ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక సాధనను మనసులో ప్రారంభిస్తామో అప్పుడు ఉగాది ఒక పండగ అవుతుంది, లేకపోతే అది దండగ. స్వామివారు ప్రతి ఉగాదికి ఇచ్చినటువంటి డిస్కోర్స్ మనం చదువుతూ ఉంటే ఒక విషయం మాత్రం కన్సిస్టెంట్గా స్వామి చెప్తూ వచ్చారు, ఉగాది రోజు మీరు ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ చేయండి. స్వామి ఇంకా బ్యూటిఫుల్ ఏం చెప్తారంటే, అదే డిస్కోర్స్ స్వామి చెప్తారు, కొన్ని ఫలాల్ని, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొన్ని మామిడి ఫలాలు చెట్టు మీద పండుగ మారుతాయి, కొన్ని గడ్డిలో పెడితే అవి పండుగ మారుతాయి, ఇంకొన్ని గాలికి పెడితే పండుగ మారుతాయి, ఇంకొన్ని ఎంత ప్రయత్నించినా పులుపు మాత్రం వదులుకోవు. అదేవిధంగా ప్రతి మనిషి యొక్క మనసు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏ మనసుకి ఏ విధంగా భగవంతుడు అందివ్వాలో అది భగవంతునికే తెలుసు. దానికి ఆ గ్రేస్ అందుకోవాలంటే దానికి ముఖ్యమైనటువంటిది సాధన అని చెప్పి అండ్ స్వామి సేస్, సాధన ఏ విధంగా చేయాలి, ఒక టైం పెట్టుకోండి, ఏదో ఒక టైం, మీకు ఎంత చేతనైతే అంత చేతన, కానీ ఆ టైం లిమిట్లో ఆ పర్టికులర్ టైంలో చేయండి. దట్ ఈస్ వెల్, అది భగవంతుని యొక్క గ్రేస్ అందేటువంటి ఇన్స్ట్రుమెంట్గా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి. దెన్ ఈ సెడ్ 1960లో అప్పుడు భయంకరమైనటువంటి ప్రెడిక్షన్ 61, 62 ఇంకా ముందు రాబోయేటువంటి కాలం బాగాలేదు అది అని చెప్పి చాలా పంచాంగ శ్రవణంలో బాగా భయపెట్టారు. స్వామి కస్తూరిగా జయంతి కస్తూరిని చూపించి స్వామి చెప్తారు, కస్తూరి ఏ సూర్యుడైతే నా దర్శనం కోసము ఎదురు చూస్తున్నాడో, ఏ చంద్రుడైతే ప్రతిరోజు ఉదయించి స్వామి నీ దర్శనం చేసుకున్నాను, నేను సంతోషించాను స్వామి అని, భాగ్యున్నయ్యాను స్వామి అని చెప్పి అని గొప్పగా ఫీల్ అవుతున్నాడు, అటువంటి సూర్యచంద్రులు, అటువంటి నవగ్రహాలు నేనుండగా ఎటువంటి హాని ఎవరికి ఎప్పుడు తలపెట్టవు. అండ్ స్వామి అన్నట్టే నథింగ్ హ్యాపెండ్. 1965లో వార్ ఇన్ చైనాతో వార్ జరుగుతుంది. మీరు వెళ్ళి గూగుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. భారతదేశం అసలు అతలాకుతలం అవుతుంది, ఈ సైన్యానికి ఏమో అర్థం కావట్లేదు. స్వామి బర్త్డే సెలబ్రేషన్స్, మేజర్ బర్త్డే, 5th ఇయర్ బర్త్డే
ఏ విధంగా బర్త్డే జరుగుద్దో తెలియదు. స్వామి 40 ఇయర్స్ బర్త్డే ఏ విధంగా జరుగుద్దో తెలియదు. స్వామివారు పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు. కానీ స్వామివారు చేయండి అని చెప్పారు. చేయండి అంటే గవర్నమెంట్ అందరూ అంత పెద్ద ఫంక్షన్ ఎట్లా చేస్తారు, ఇట్లా ఎంతో మంది ఫీల్ అవుతున్నారు. స్వామి సెడ్ నథింగ్ టు వరీ, డోంట్ వరీ అని చెప్పారు. ఇంకా ప్రిపరేషన్ అంతా చేస్తున్నారు, కానీ మోస్ట్లీ క్యాన్సిల్ అవుద్ది అని అనుకుంటున్నారు. 18th రోజు ఆయన ఒక పర్టికులర్ డివోటీ వారు వెళ్ళి స్వామిని చేయబట్టుకొని ఇచ్చారు, ప్రభు ఇన్ని ప్రిపరేషన్ చేస్తున్నాము కానీ మనసులో మాత్రం పీకుతుంది, భారతదేశము కష్టపడుతుంటే ఈ సెలబ్రేషన్స్ ఏంటి అని. ఒక్కసారి స్వామి ఒకసారి ఇట్లా చూసారండి. చూసి స్వామి ఉండగా భారతదేశానికి కష్టమా అని చెప్పి ఒకసారి ఇట్లా గాల్లో ఒకసారి ఇట్లా చూశారు. చూసి ఆయనకి యుద్ధం అయిపోయింది అన్నారు. ఆయనకు అర్థం కాలేదు, ఏంటి స్వామి అట్లా చూస్తారు, యుద్ధం అయిపోయింది అన్నారు. తిరిగి వెళ్ళిన తర్వాత 18th ఆ రోజు 18th ఈవినింగ్ 18th నైట్ మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. 18th నైట్ ఫర్ నో రీజన్, ఇప్పటికీ తెలియదు ఎందుకో, చైనా సీజ్ ఫైర్ డిక్లేర్ చేసింది. 18th నవంబర్ 23rd నవంబర్ బ్యూటిఫుల్ బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి. ఇది ఆ 23rd నవంబర్ బర్త్డే సెలబ్రేషన్ జరిగిన తర్వాత ఆ భక్తుని దగ్గరికి స్వామి వచ్చి ఆయన 2 చేతులు పట్టుకొని, స్వామి ఈరోజు తండ్రి మీ దయతోని భారతదేశం ఇంత ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే స్వామి నవ్వి స్వామి చెప్పారు, అది నీ భక్తి దాన్ని మార్చింది. ఆ తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత 2-3 భక్తులు సీనియర్ డివోటీ స్వామి, ఒక్క భక్తుల కోసం మీరు ప్రపంచం యొక్క స్థితిగతులు మార్చేస్తారా స్వామి అంటే, స్వామి అది నా నేచర్, దట్ ఈస్ మై నేచర్. ఒక్క భక్తుని కోసం ఏదైనా చేస్తాను నేను. ఆ భక్తి కోసం అట్లా నిస్వార్థంగా ఉండాలి, ఆ విధంగా భగవంతుని నిస్వార్థంగా కోరుకోవాలి. ఐ విల్ డూ ఎనీథింగ్. అండ్ దెన్ స్వామి గేవ్ ఎగ్జాంపుల్స్. ఒక్క భక్తుని కోసం, ఒక్క అర్జునుని కోసం, ఒక్క ద్రౌపది కోసం ఎంత జరిగిందో మనకు తెలుసు. ఒక్క అర్జునుని కోసం ఎటువంటి భగవద్గీతను భగవంతుడు అందించాడు. ఒక్క శబరి కోసం ఎన్ని అడవులు దాటి రామచంద్రుడు నడుచుకుంటూ వెళ్ళాడు. దెన్ 1961లో March 17th రోజు, ఈనాటి సంవత్సరమే, అప్పుడు మనం అందరం మెసేజ్ చూస్తూ ఉంటాము, ప్లవ అంటే బోట్. స్వామి ఈ శరీరం అనేటువంటి ఈ బోట్ని సంసార సాగరాన్ని దాటడానికి అందించారు అని చెప్పి స్వామి ఆ రోజు చెప్పారు. ఈ ప్లవం అంటే బోట్, ఇది దాటడానికి, ఈ సంసార సాగరాన్ని దాటడానికి శరీరం అందించబడింది అని చెప్పి, అండ్ దట్ ఈస్ వెన్ హీ ఆల్సో సెడ్, అప్పుడు పంచాంగాన్ని స్వామికి కొత్త పంచాంగాలు తీసుకెళ్ళి స్వామి దగ్గరికి ఇచ్చారు. ఇస్తే స్వామి వారిని ఆశ్చర్యపోయింది. స్వామి చెప్పారు, పంచాంగం ఈ పంచాంగం కాదు, మీ లోపల ఉన్న పంచ అంగాలు అన్ని శుద్ధి అయిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, ఎవ్రీథింగ్. అండ్ 1962లో 5th ఏప్రిల్ రోజు కాదు, అప్పుడు ఈ సెట్ మళ్ళీ తిరుపతిలో స్వామి త్యాగరాజ ఉత్సవాలు ఆ రోజు మళ్ళీ ప్రారంభించి దెన్ స్వామి సెట్ దట్ డే, మీరు భక్తులందరికీ ఆ రోజు డిస్కోర్స్లో బ్యూటిఫుల్ ఒక అమేజింగ్ స్టేట్మెంట్ స్వామి మేక్స్. భక్తి యొక్క బలం ఎలాంటిదంటే, ఎటువంటి వీక్నెస్ నైనా, మనిషి లోపల ఉన్నటువంటి ఎటువంటి వీక్నెస్ నైనా, ఎటువంటి దౌర్భాగ్యాన్నైనా దాన్ని తుడిచేస్తుంది. భక్తుని యొక్క బాధ్యత ఏంటి అంటే, తన జీవితం ద్వారా, మాటల ద్వారా కాదు, తన చేతల ద్వారా భక్తి ఎంత గొప్పదో, భగవంతుని శక్తి ఎంత గొప్పదో దాన్ని చాటాలి. అది భక్తుని యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పి, దెన్ దట్ ఈస్ వెన్ ఈ స్వామి సెడ్. ఈరోజు తిరుపతిలో వారు వచ్చి కొంచెం డౌట్ పడుతూ, స్వామి తిరుపతి కొంచెం అంటే కలెక్షన్స్ అంతా డివోటీస్ ఎక్కువ రావట్లేదు, అది ఆ భావనలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారు ప్రే చేస్తే సంవత్సరం నవ్వి, భక్తితో మీరు అడిగితే అన్నీ వస్తాయి అంటే, వారు అడిగారు. అక్కడ ఉన్నటువంటి ఆ పేర్లు అనవసరము, అనవసరం. వారు స్వామి చేపట్టుకొని, స్వామి భక్తితో అడుగుతున్నాను స్వామి అంటే, స్వామి ఒకసారి ఇట్లా చూసి అంటే ఇంకా ఈ రోజు నుంచి అయిపోయింది అంటే, ఆ రోజు నుంచి ఇంకా మనకు తెలుసు ఇప్పుడు
తిరుపతి యొక్క కనకవర్షం ఏ విధంగా ఉందో. తిరుపతి అంటే నాకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అది కూడా ఉగాది రోజు, ఉగాదికి 2 రోజుల తర్వాత మా రిజిస్ట్రార్ గారు ఆయన స్వామి లోపల వింటూరులో పిలిచి స్వామి మీరు ఉగాది రోజు ఎంతైనా బ్లెజ్ చేశారంటే స్వామి అట్లా సీరియస్గా చూసి, నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ తిరుపతి వెంకటేశ్వరం భక్తులు కదా అన్నారు. అవును స్వామి, అంటే మీ లోపలే నేను వెంకటేశ్వరం చూసుకుంటున్నాను స్వామి అంటే, ఆయన ఎన్నో సంవత్సరాలు స్వామి దగ్గరే ఉన్నారు, కానీ మీ కుటుంబ సభ్యులందరూ తిరుపతి మీ యొక్క ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడు కదా అంటే, అవును స్వామి అని అంటే అప్పుడు నవ్వి, ఈరోజు అయిపోయింది, ఈ రోజుతో తిరుపతి చరిత్ర మాయని మచ్చ ఈ రోజుతో తిరుపతి చరిత్రలో వస్తుంది అని అన్నారు. ఆయన ఒకసారి కంపించిపోయి, స్వామి ఏమంటున్నారని చెప్పి అట్లే కళ్ళు పెద్దగా చేస్తే, మనిషి బుద్ధి చెలించినప్పుడు దౌర్భాగ్యం వెంటాడుతూ వస్తుంది. తిరుపతిని హాని చేయడానికి రాక్షసులు నార్త్ నుంచి దిగొచ్చారు అని చెప్పారు. ఆయన అట్లే చేతిలో ఆయన నోరు తెరిచి స్వామి పాదాల మీద పడిపోయి, స్వామి మీరు కాకపోతే ఇంకెవరు రక్షించలేరు స్వామి, ప్లీజ్ స్వామి రక్షించండి స్వామి అని చెప్పి ఏడుస్తున్నారు. స్వామి ఒక నిమిషం ఏమి చెల్లించలేదు. రెండవ నిమిషంలో ఒకసారి చూసి ఏడుస్తున్నాడు ఆయన. స్వామి ఆయన్ని చూసి కల్లో కలిపెట్టి చూసి, ఈ భక్తి అంత ప్యూర్, అంత పరిశుద్ధమైంది, నెత్తిమి చేపెట్టి అంత బాగుంటుంది, స్వామి సంకల్పం అంత బాగుంటుంది అని చెప్పారు. అంతే. ఆయన బయటకు వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి చాలా సీనియర్ పొజిషన్స్లో ఉన్న టీటీడీ వాళ్ళందరూ ఫోన్ చేస్తే వితిన్ 2-3 అవర్స్లో ఏ విధంగా మీ అందరు న్యూస్ పేపర్లో కూడా చూడొచ్చు, ఏ విధంగా జరిగిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి 4 టెర్రరిస్టులు ఇక్కడ బాంబ్ ప్లాన్ చేయడానికి వచ్చారని తెలిసింది. వాళ్ళు ఏ విధంగా వాళ్ళిద్దరు 4 ఒకటే దగ్గర ప్రత్యక్షమైనట్టు ఎవరో వాళ్ళ చేతిలోకి అందించినట్టు అట్లా వచ్చి నిలబడ్డారు, 4 పట్టుకున్నారు వితిన్ 2-2.5 అవర్స్. అండ్ తిరుపతి సేవ్. ఈ విధంగా మనము చెప్తూ పోతుంది. ప్రతి ఉగాది అసలు భగవంతుని సమక్షంలో ఎవ్రీ ఉగాది అది నిజానికి ఒక యుగానికి ఆదే. అది వారి సమక్షంలో ప్రతి క్షణము, ప్రతి నిమిషం. 1963 మార్చ్ 26 రోజు ఉగాది జరిగినప్పుడు స్వామి ఉద్ధవుని కథ చెప్పారు. ఉద్ధవుడు బృందావనానికి వెళ్ళినప్పుడు గోపికలు అంతకు ముందు ఒక శాస్త్రి గారు, ఆయన చాలా టెంపర్ల శాస్త్రి గారి పేరు నాకు మొత్తం పేరు గుర్తు రావట్లేదు, ఆయన గొప్ప భాగవతాన్ని చదివినటువంటి, ఎన్నోసార్లు చదివి ఎంతో కొన్ని వందల ప్రవచనం ఇచ్చినటువంటి వ్యక్తి వారు స్వామివారి ముందు మాట్లాడి, ఉద్ధవుడు వెళ్ళినప్పుడు అక్కడంతా సుభిక్షంగా ఉంది, అక్కడ పాలు వాటి పొదుగులోంచి కారుతున్నాయి, గోపికలు ఆనందంగా నవ్వుకుంటున్నారు అని చెప్పి ఆయన స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు స్వామి ఆ తర్వాత మాట్లాడుతూ స్వామి చెప్పారు, ఆనాటి జరిగినటువంటి విషయాలు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. వారి మనసులో ఎంతో బాధ ఉంది, మొత్తం రేపల్లె మొత్తం చాలా బాధతో నిండిపోయింది. దానికి ఉద్ధవుడు వెళ్ళినప్పుడు ఉద్ధవుని చూసి వారందరికీ కృష్ణుడు గుర్తుకు రావడంతో, కృష్ణుడు చాలా చూడ్డానికి ఒకటేలాగా ఉంటారు, కృష్ణుడు గుర్తుకు రావడంతో వారి లోపల మరలా ఆనందం పుట్టుకొచ్చింది. వారందరూ వచ్చి ఉద్ధవుని దగ్గర చేరి కృష్ణుని యొక్క సంగతులు అడగడంతో వాళ్ళ లోపల మరొకసారి ప్రాణం పుట్టుకొచ్చింది అని చెప్పి, దెన్ హి సేస్, ఆ రోజు గోపికలు పడ్డ బాధ ఈ హృదయానికి తెలుసు. ఎందుకంటే ఆ కృష్ణుడే ఈ సాయి కృష్ణుడు. అండ్ ఆ తర్వాత ఎంతో ప్రేమగా స్వామి వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా ఏ గోపిక ఏ విధంగా ఎట్లా కష్టపడింది అని. దాంట్లోనే స్వామి సెట్, గోపికలు నామాన్ని అంటే ఆ అటాచ్మెంట్ పెంచుకుంటే పాండవులు ధర్మాన్ని పెంచుకున్నారని చెప్పి స్వామి సెట్, ఒక్క మాట ధర్మజుని ఒక్క మాట కృష్ణుని యొక్క సంకల్పాన్ని పాండవులకు తెప్పించింది. ఏ మాట అంటే,
13 సంవత్సరాలు వాళ్ళు ఇంకా వెలివేశారు. 12 సంవత్సరాలు ఇది, 1 సంవత్సరము అజ్ఞాతవాసము. అప్పుడు భీష్ముడు చేపట్టుకుని అడుగుతాడు ధర్మజ, నువ్వు నీ భార్య మానాన్ని, నీ ధనాన్ని అన్నిటినీ కోల్పోయావు. ఒక విషయం చెప్పు, మరొకసారి నిన్ను 14 సంవత్సరాల తర్వాత, ఈ 13 సంవత్సరాల 14 సంవత్సరం మరొకసారి నిన్ను పాచికలకు రా అని ధర్మబద్ధంగా పిలుస్తూ వస్తావా అని. ఇప్పుడు ధర్మజుడు చెప్తాడు, ధర్మానికి నేను కట్టుబడి ఉంటా, ధర్మబద్ధంగా పిలిస్తే నేను రాను అనను, నేను వస్తాను. కానీ అప్పుడు నేను కృష్ణుని వెంట పెట్టుకొని వస్తాను. ఎందుకంటే ఈసారి కృష్ణుడు వెంట లేడు కాబట్టి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఒక్క మాట స్వామి ఆ డిస్కులు ఎత్తారు. ఆ ఒక్క మాట పాండవుల యొక్క చరిత్ర మార్చేసింది. వారి దగ్గర ఆ సభకు వెళ్ళినప్పుడు, ఆ పాచికలు వేయడానికి వెళ్ళినప్పుడు వారి దగ్గర గొప్ప వైభవం, ఇంద్రప్రస్థ నగరం, గొప్ప భార్య, మహా బలవంతులైనటువంటి తమ్ములు ధర్మజన్ దగ్గర. ఆ పాచికలకి అన్ని పోయాయి. కానీ ఎందుకు కృష్ణుడు లేడు? యుద్ధం చేసేటప్పుడు వారి దగ్గర బలం లేదు, బలగం లేదు. తమ్ముళ్ళు నిర్వీర్యులు అయిపోయారు. ధర్మజన్ తమ్ముళ్ళు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా పెద్ద పెద్ద కింగ్స్ ఎవరు ముందుకు రాలేదు. కానీ వారి వెంట కృష్ణుడు ఉన్నాడు. అంత 11 అక్షయణుల సైన్యాన్ని, అంటే దాదాపు 65 లక్షల మంది సైన్యాన్ని చంపేటువంటి శక్తి వారికి వచ్చింది. అండ్ సేస్ అదే డిస్కోర్స్ స్వామి చెప్తారు, కృష్ణుని లైఫ్, కుచేలుడు ఇచ్చినటువంటి ఆ అటుకులు తిని వారికి సిరి సంపదలు ఇచ్చాడు. రుక్మిణి ఇచ్చినప్పుడు ఒక తులసి ఆకుతోని మొత్తం ప్రపంచాన్ని ప్రపంచాన్ని మొత్తము సమంగా నిలిచేటువంటి శక్తిని ఆ ఒక్క ఆకుకి ఇచ్చాడు కృష్ణుడు చెప్పి స్వామి అప్పుడు అందరికీ చెప్తారు. ఈ ఉగాది రోజు కూడా నేను కోరుకునేది ఒకటే, మీరు ఎంత ఇస్తున్నారని కాదు స్వామి చెప్తారు, మీరు ఒక చిన్న అణువైనా కూడా ఇవ్వండి భగవంతుని, కానీ మీ ప్రేమను నింపి ఇవ్వండి. దానికోసం భగవంతుడు పరితపిస్తూ మీకోసం ఏదంటే అది చేస్తాడని చెప్పి మీకోసం భగవంతుడు దాసోహం పలుకుతాడు. దీని తర్వాత ఈ 26th మార్చ్ తర్వాత 1st ఏప్రిల్ రోజు స్వామి గోదావరి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీరామనవమి, అంటే దాదాపు 7th or 8th ఏప్రిల్ రోజు శ్రీరామనవమి రోజు 9-11 మంది ఆచార్యులను తీసుకొని వెళ్ళి ఆయన చాలా గొప్ప గొప్ప, ఇంతకుముందు నేను చెప్పాను, వారందరినీ ఒక గోదావరి నదిలో స్వామి ఒక పర్టికులర్, అంటే ఆ నావికుని పోనీ అని చెప్పారు, ఎక్కడ పోతున్నారు, ఒక పర్టికులర్ దీపానికి చేరుకున్నారు. ఆ దీపం అక్కడ ఉన్నట్టు కూడా ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఆ దీపంలో స్వామి దిగి ఇక్కడ వారందరినీ చుట్టూ కూర్చోబెట్టి స్వామి ఎక్కారు. భవానీ ఆ రోజు శివాజీకి హైందవ ధర్మాన్ని లేపమని ఖడ్గం ఇచ్చింది. ఈరోజు సనాతన ధర్మాన్ని లేపడానికి ఆ భవానే దిగొచ్చింది. ఈ రోజు నుంచి ఇంకా మీరు ఈ సనాతన ధర్మం యొక్క ప్రభావం ప్రపంచం అంతా చూస్తారు, ఇదే శంకరావం అని చెప్పి. అది ఎందుకు ఆ ద్వీపానికి ఎందుకు వెళ్ళారు అని కొన్ని సంవత్సరాల తర్వాత రీసెర్చ్ చేస్తే, ఆ ద్వీపంలో ఆపస్తంభుడు అక్కడ ఆయన తపస్సు చేసుకొని భగవంతుని దర్శనం కోసం పరితపించి ప్రాణాలు వదిలాడు. అందుకనే ఆ ఆపస్తంభ సూత్రంలో జన్మించి ఆయన పరితపించి భగవంతుని కోసం ప్రాణాలు వదిలాడు. కాబట్టి అదే ద్వీపంలో స్వామి అడుగుపెట్టి ఆయన కోరినటువంటి కోరికను ఇచ్చారు. ఈ విధంగా మనము ఇంకా మనం 63లోనే ఉన్నాం. 64 రోజు ఒక దీంతో చెప్పి ఐ థింక్ వీ షుడ్ ఎండ్. 64 రోజు స్వామి యుగాది రోజు 64లో 1964 15th మార్చ్ ఉగాది జరిగింది. అప్పుడు స్వామి గేవే కమాండ్, భక్తులందరికీ ఒక ఆజ్ఞని ఇచ్చారు స్వామి. స్వామి చెప్తారు, నా ఆజ్ఞ నేను చదివితే he says, మై కమాండ్ ఈజ్ మోర్ దాన్ మై సెల్ఫ్. నా ఆజ్ఞ నాకన్నా కూడా ఇంపార్టెంట్ అని చెప్పి స్వామి సేస్. ఈ ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ సేస్ మినిమం స్పీచ్, తక్కువ మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి, ఇతరులను ఎప్పటికీ దూషించకండి. ఇవి 3. ఇది నా ఆజ్ఞ. ఈరోజు ఈ ఉగాది రోజు భక్తులందరికీ నేను ఇచ్చేటువంటి ఆజ్ఞ అని చెప్పి సేస్. ఇవి 3 మీరు పాటిస్తే
అనవసరంగా అంటే తక్కువ మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి, ఎవరిని ఒకరి గురించి నిందిస్తూ ఒకరిని నిందించకండి. ఈ విధంగా మీరు చేస్తే నా యొక్క గ్రేస్ ఏ విధంగానైతే ఒక నది ప్రవహిస్తూ వస్తుందో గ్రేస్ ప్రవహిస్తూ ఆ విధంగా నా గ్రేస్ మీపై ప్రవాహం లాగా ఎప్పటికీ ఉంటుంది అని ఆ బంగారు స్వామి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞని మన అందరం జీవితంలో ఎప్పుడు పాటిస్తూ వారి కృపకు పాత్రలు కావాలని వారు స్వామివారి ఆ టూర్స్ మనం చదువుతుంటే 65లో ఏప్రిల్ 2 జరిగింది. దానికి ముందు ఏప్రిల్ 2 రోజు అంటే ఏప్రిల్ 21 మార్చ్ నుంచి స్వామివారు బెంగళూరు, అక్కడి నుంచి గూడూరు, ఆ తర్వాత విజయవాడ, అక్కడి నుంచి విశాఖపట్నము, ఆ తర్వాత రాజమండ్రి, కాకినాడ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఫస్ట్ టైం 30th మార్చ్ రోజు పివి నరసింహారావు స్వామివారి కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రశాంతి విద్వన్ మహాసభలో ఆయన పివి నరసింహారావు గారిని పార్టిసిపేట్ చేయమని కోరడం జరిగింది. వారు అప్పుడు లా మినిస్టర్. అప్పుడు ఫస్ట్ టైం స్వామిని చూసి ఆయన స్టేజ్ ఎక్కి ఆ 30,000 మంది వస్తారనుకుంటే వచ్చింది 1,00,000 మంది. వారందరినీ చూసి ఆయన ఆ ఎమోషనల్గా ఫీల్ అయ్యి స్వామి పాదాల మీద పడిపోయి ఆయన లేచి డిక్లేర్ చేశారు, నా జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు ఏదైనా ఉంది అంటే ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు నేను భగవంతుడి సమక్షంలో నిలబడి భక్తి ప్రపత్తిలో యొక్క శక్తిని చూస్తున్నాను. ఒకసారి ఊహించుకోండి, ఆ రోజులో ఫేస్బుక్ లేవు, ట్విట్టర్ లేవు, వాట్సాప్ లేవు, ఫోన్ లేవు. ఎట్లా ఏ ప్రాంతానికి వెళ్ళినా స్వామి కాకినాడకి వెళ్తే మినిమం అక్కడి నుంచి స్వామి సత్యవాడ, అక్కడికి వెళ్తే గ్రామం యొక్క జనాభా 1000, అక్కడికి వచ్చింది 30,000 మంది. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు, ఎవరికి తెలియదు. అక్కడి నుంచి స్వామి అమలాపురంకి వెళ్తే అక్కడ 1,00,000. అమలాపురంలో ఆ రోడ్ల మీద నిలబడడానికి ప్లేస్ లేదు. ఎట్లా వస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు స్వామి. 30th మార్చ్కి వచ్చి 1st, 2nd ఏప్రిల్ రోజు ఉగాది. సో 30th, 1st, 2nd రుద్ర యజ్ఞం జరిగింది. స్వామి చెప్పారు, హోమము రుద్ర యజ్ఞము పర్ఫెక్ట్గా చేస్తే వరుణుడు కరుణించి వృష్టి కురిపిస్తాడు అని. 2nd రోజు పూర్ణాహుతి జరిగింది, కుంభ వృష్టి రాజమండ్రిలో కురిసింది. స్వామి అప్పుడు అందరికి చూసి చెప్పారు, ఏ యజ్ఞ ఫలాన్ని అందుకునేటువంటి యజ్ఞేశ్వరుడు యజ్ఞం జరిపితే వరుణుడు ఏంటి, మన తాతయ్యను కూడా దిగొస్తాడు అని. అటువంటి స్వామి సమక్షంలో, అటువంటి స్వామివారి సమక్షంలో మనం వారి ఆలోచనలతో మనం ఈ ఉగాది జరుపుకున్నాం. ఈ ఉగాది రోజు స్వామి వారి ఆలోచనలతో నింపుకున్నాం. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అది నా ఉద్దేశంలో ఇది ఆ ప్రభు యొక్క అంటే వారి లీలామృతం, వారి యొక్క వైభవం, అది ఎన్ని ఉగాది పచ్చళ్ళ కన్నా ఎంతో తీయనైంది. ఆ నామాన్ని పట్టుకుంటే, ఆ ప్రభు మీద విశ్వాసాన్ని పెట్టుకుంటే ఎన్ని అవమానాలైనా రాజపూజ్యాలుగా మారుతాయి, ఎన్ని వ్యయాలైనా ఆదాయంగా మారుతాయి. ఎందుకంటే దట్ ఈస్ హిస్ గ్రేస్. చివరికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. సార్ ప్రైమరీ స్కూల్లో పెద్ద జైంట్ వీల్ పెట్టారు. దాంట్లో పిల్లలు మేము వెళ్తాం అని చాలా ఆదుర్దాగా ఉన్నారు. దాంట్లో ఒక చిన్న పిల్లవాడిని స్వామి మా సీనియర్ని సెలెక్ట్ చేసి దాంట్లో కూర్చోబెట్టారు. ఆ వీల్ మీదికి చిన్నప్పుడు చిన్న కింద ఉన్నప్పుడు చాలా సంతోషంగా, మీదికి వెళ్ళేటప్పటికి భయంతో ఏడవడం మొదలుపెట్టాడు, కేకలేయడం మొదలుపెట్టాడు. స్వామి అక్కడ నిలబడి నవ్వుతున్నారు. స్వామి అది దిగి కిందికి వచ్చిన తర్వాత ఆపి వాడిని పిలిచారు. వాడి దగ్గరికి వచ్చి స్వామి ఏడుస్తుంది, స్వామి అని. స్వామి ఒక్కసారి వాడిని భుజం మీద ఇట్లా చాచి స్వామి చెప్తారు, నేను ఉండగా నా సమక్షంలో నీకు కీడు జరుగుద్ది అనేటువంటి ఆలోచన నీ మనసులో ఎట్లొచ్చిందిరా. అది ఆ రోజు ఆ వాణి చెప్పలేదు, మనందరికి ఇండైరెక్ట్ చెప్పారు. ఆయన మన మధ్యలో ఉండగా మనకు ఈ ప్రపంచపు
ప్రవాహంలో వచ్చేటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. బట్ ఆయన ఆయన గ్రేస్ విసేస్ 1966 ఉగాది డిస్కోతో స్వామి చెప్తారు, భగవంతుని గ్రేస్ కవచము, వజ్రంతో చేసినటువంటి కవచం కన్నా గట్టిది, ఆ కవచం ఉంటే ఇంకా నేను ఏది తాకలేదు అని. అండ్ అటువంటి భగవంతుని దయ, భగవంతుని కరుణ, ఆ భగవంతుని యొక్క భక్తి మనందరం ఉగాది రోజు పొందాలని, ఇలాంటి ప్రతి ఉగాది ప్రతి క్షణం స్వామి సమక్షంలో మనం నిలుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఏ గుణంబు గణించి ఏతించెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు, ఏ గుణంబు గణించి ఏతించెనో నాడు పేద కుచేలు బ్రో వేద చరిత్రుడు, ఏ గుణంబు గణించి ఏతించెనో నాడు ధ్రువ కుమారుని సాక రోడి మీద, ఏ గుణంబు గణించి ఏతించెనో నాడు పేద కుచేలు బ్రోవంగనించి, ఆ గుణంబె గణించి ఆ ఆర్త జననాథుడు అమరవంజుడు శ్రీనివాసుడు లోకైక చిన్మయుండు వెలిగే పర్తీషుడై నేడు పృథ్వీయను, అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చను, మృగజాతికి ఎవ్వడు మేతబెట్టే, వనచరాదులకు భోజనం ఎవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చెదిపోసే, స్త్రీల గర్భమున శిశువునెవ్వడు పెంచి పనులకెవ్వడు పోసే పరగపాలు, మధుపాలికెవ్వడు మకరందమున గుర్చి, కుశలకెవ్వడు వచ్చే పచ్చికూరు, జీవకోట్లను పోషించు సత్య సాయి ఈశునికి ప్రణవిల్లుతూ జై సాయిరామ్. సమస్తలోకా సుఖినో